హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనకు కావలసినన్ని ఎగ్గులను బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలోగా మనము ఎగ్ పులుసుకు కావలసినవి టొమాటో ఒక 3 మీడియం సైజు తీసుకొని మిక్సీలో నేను పేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మా బాబు టమాటో కట్ చేసి వేసామంటే అవన్నీ పక్కకు తీయటంలోనే సరిపోతుందండి. 1 అవర్ కాస్త 2 అవర్స్ అయిపోతుంది తినడానికి. అందుకోసము నేను పేస్ట్ చేస్తాను. కాస్త సాల్ట్ వేయటం వల్ల ఏమవుతుందనంటే త్వరగా ఫ్రై అవుతుంది, అందువలన సాల్ట్ వేస్తాను. ఈ విధంగా మనము ఎగ్గులను మంచిగా బాయిల్ చేసేసుకొని దాని పెంకు తీసి పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆలోగా కాస్త ఆనియన్స్లోకి పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము టొమాటో పేస్ట్ తయారు చేసి పెట్టుకొని ఇందులో వేయాలి. నేనైతే ఎక్కువగా టొమాటో పేస్టే వేస్తానండి, లేకపోతే అవి పక్కకు తీస్తూ చాలా టైం తీసుకుంటారు తినడానికి. టొమాటో కూడా తినాలి కదండి, అందుకోసం నేను ఈ విధంగా పేస్ట్ చేస్తాను. పిల్లలు తినడానికి ఉపయోగపడుతుంది, తర్వాత తొందరగా కూడా ఫ్రై అవుతుంది, మనకు కూడా యూజ్ఫుల్లే. ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా రుబ్బుకున్నది అప్పటికప్పుడైతే చాలా బాగుంటుంది. నాకు స్టోర్ చేసుకోవటము ఇష్టం ఉండదండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడు కావాలో నేను అప్పుడే చేసుకుంటాను. ఈ విధంగా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ వదులుతూ ఉంటుంది. ఆ టైంలోనే మనము వాటరు యాడ్ చేసుకోవాలి. తగినంత వాటరు యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన దానిలో మనము వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పూర్తిగా అది ఉడికేటప్పుడు మనము ఎగ్ యాడ్ చేసుకోవాలి. అలాగా మనము మర్చిపోయాను ఫ్రెండ్స్, కారం వేయలేదు, మనము ధనియాల పొడి వేయలేదు. అవి కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. కారము, ధనియాల పొడి, తగినంత ఉప్పు, ఈ విధంగా అంతా చేర్చుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. మేము కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి ఇవన్నీ కూడా మేమే తయారు చేసుకుంటాము. మేము అవుట్ సైడ్ ప్యాకెట్స్వి కొనమండి. రసం పొడి, ధనియాల పొడి, కూరల్లో పొడి ఇవన్నీ కూడా మేమే తయారు చేసుకుంటాము. మా మదర్ తయారు చేసి మాకు పంపుతుంది. ఈ విధంగా మనము ఎగ్గుకు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఉప్పు, కారము అన్నీ కూడాను లోపల దాకా వెళ్తాయి. ఇలా చూడండి, మంచిగా ఆయిల్ అంతా బయటికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనము వాటర్ను యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనము ఎగ్గును యాడ్ చేసుకోవాలి.
ఈ గ్రేవీలోకి ఎగ్గును ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు గ్రేవీలోకి ఎగ్గును యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసుకోవటం వల్ల అగల ఘాట్లు పెట్టడం వలన లోపల జ్యూస్ కూడాను మనకు మంచిగా లోపటి వరకు వెళ్తుంది. ఉప్పు కారం అంతా కూడా ఎగ్గుకు కూడా పడుతుందండి. ఈ విధంగా మంచిగా ఉడికించుకొని కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవటం. స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి రైస్, దోసకాయ కాస్త కీరకాయ అని అంటారు కదండి, కీర అది, ఆనియన్స్, నిమ్మకాయ, వేడి వేడి అన్నం, ఎగ్గు పులుసు, ఇవన్నీ పెట్టేసుకొని ప్లేట్లో తినేసేయటమే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.